హలో! హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన బ్యాట్ బాల్ టాక్స్. మాట్లాడే ముందు, డిస్కస్ చేసే ముందు, నేను చెప్పినట్టే ముంబై గెలిచింది. మా హ్మ్. 12 ఇయర్స్ కర్స్ బ్రేక్ చేసుకుంది. ఐమ్ రియలీ హ్యాపీ టు సీ హిట్ మ్యాన్ హిట్టింగ్. చాలా బాగా ఆడాడయ్యా. అవును. బ్యాటింగ్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చింపి పడేసినారు. కేకేఆర్ డింట్ హ్యావ్ అన్ ఆన్సర్. దో దే స్టార్టెడ్ రియలీ వెల్. రహానే నుండి అంత అగ్రెసివ్ స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఐ డోంట్ నో 50 కరెక్టే. వచ్చిన తర్వాత ఎందుకో అబ్బో! స్లో మనం డౌన్ అయిపోయింది రాహానేని మొత్తం. మర్చిపోయాం. అక్కడ 250 లార్డ్ ప్లస్ ఠాకూర్‌ని వెళ్ళాల్సింది. మర్చిపోయాం నిన్న. యా యా ఇంకోటి, ఈరోజు నాకు ఇం సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఐ డెంట్ సీ దట్ అగ్రెసివ్ క్యాప్టెన్సీ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా. ఓవర్లు లాగేద్దాము అన్నట్టు అవును. ఆ, చేసిండా, లేకపోతే బెస్ట్ ఓవర్ సేవ్ చేద్దాం అన్నట్టు చేసిండా అర్థం కాలేదు. ఎందుకంటే నేను వేరే ప్లానెట్ లో కూర్చున్న పిచ్ పైన నాకు గ్రాస్ కనిపిస్తుంది. అంత గ్రీనిష్ ఉంది, బోత్ ఎండ్స్ లో ఉంది అలాగే. సో మేబీ పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసుంటే వికెట్ వచ్చేదేమో బుమ్రాకి. హ్మ్. ఎనీవే, లెట్స్ సి. బట్ గెలిచేసినారు కదా ఈరోజు. బుమ్రా దే ఆర్ సో సేవింగ్ ఫర్ డెత్‌లే. అంటే ఇయన్నీ కాదు. రయాన్ రికల్టన్ ఆడాడు చూసావా? క్వింటన్ డికాక్ అన్నావు నువ్వు. గుడ్ పిక్, గుడ్ పిక్, యాహ్! గుడ్ పిక్. మ్యాచ్ ఎవరు గెలిచిరబ్బా? నేను ప్రిడిక్ట్ చేసిన టీం గెలిచిందా లేదా? ఎన్నెన్నో అనుకుంటాం. అది అది మనం మాట్లాడుకుంది. ఆ, అది అయిపోయింది. ఇప్పుడు రేపటి దానికి కూడా టీమ్స్ మాట్లాడుకునే ముందు లెట్స్ చూస్ అవర్ టీమ్స్. ఐ విల్ యాక్చువల్లీ చూస్ చెన్నై నాకొక ఫర్ టుమారో. రీజన్ చెప్పు. నాకొక ఐడియా ఉంది. ఇక మీద నుండి మనం ఒక కొత్త ఫార్మాట్ ఫాలో అవుదాం. సో, పాయింట్ ఏంటంటే, ఇలా ఇన్ ఓకే, జనరల్‌గా టీమ్స్‌ని ప్లేయింగ్ 11స్ చెప్పడం, అనాలిసిస్ చేయడం గాకుండా, లెట్స్ ప్లే ద గేమ్. నువ్వొక టీమ్‌ని పిక్ జేసుకో. నేనొక టీమ్‌ని పిక్ జేసుకుంటా. నీ టీమ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్స్, మ్యాచప్స్ నువ్వు మాట్లాడు. నా టీమ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్స్, మ్యాచప్స్ నేను మాట్లాడతా. రేపు ఎవరు గెలుస్తారో, నువ్వు గెలుస్తావో, నేను ఓకే. గెలుస్తానో జూసుకోవాలి. అలా. అండ్ దెన్ పోస్ట్ మ్యాచ్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఎట్లుంటుంది? ఇద్దరం ఇద్దరం ఒకటే టీం చూస్ చేస్తే ఇద్దరం ఒకటే టీమ్ చూస్ చేయాల్సొస్తే టాసేసుకుందాం. అప్పుడు అది ఏ రోజొస్తుందో చూద్దాం. ఈ ఓడిపోయే టీం నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అట్లేం లేదు. అంటే ఇట్స్ ఏది ఐపీఎల్ మరి అబ్బా! బాగుంది. ఇట్స్ ఐపీఎల్ అబ్బా! ఆ, మనం అందుకే టాసేసుకుందాం. అచ్చా అచ్చా, ఎనీబడి కెన్. ఓకే, ఓకే, యాహ్! డన్ 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 అండ్ డన్ డన్. సింపుల్‌గా సి, ప్రతి టీమ్ రేపటికైతే సిఎస్కే ఈక్వల్ గువాహటిలో స్ట్రెంగ్త్స్ ఆడుతున్నారు. మళ్ళీ రైట్. ఐ అగ్రీ. యా యా ఎనీ టీమ్ కెన్ బీట్ ఎనీ టీమ్. ఐపీఎల్ ఫార్మాటే అట్లాంటిది. రైట్. అన్లైక్ అదర్ లీగ్స్ స్ట్రాంగ్ వీక్ అని ఉండదు, బట్ సీజన్ కి బట్టి ఉంటుంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మ్యాచ్ 3 ప్రివ్యూ. రేపు గువాహటిలో ఆడుతున్నారు. అనదర్ హై స్కోరింగ్ గేమ్. 190, 200 ప్లస్ గేమ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. హ్మ్. సో లెట్ మీ స్టార్ట్ విత్ చెన్నై. ఓహ్! ఓకే. నువ్వు చెన్నై తీసుకుంటావా? మర్చిపో, ఎవరిని ఓకే. మిస్ కావద్దని. ఆ, హ్మ్. అంటే నువ్వు ధోని ఫ్యాన్, ధోని ఆడట్లే కదా, నాకు చెన్నై ఇచ్చేసేయ్ ఈసారి. ఓకే. నువ్వు చెన్నై తీసుకో. ఈసారికి నేను ఆర్ఆర్‌తో మాట్లాడతా. ఓకే. యూ గో ఫస్ట్. ఎస్. సో లెట్ స్టార్ట్. సో నేను మళ్ళీ ఎవరైనా మిస్ అవుతా అని గోయింగ్ త్రూ ద లిస్ట్. ఐ బిలీవ్ సంజు అండ్ ఆయుష్ మాత్రే విల్ ఓపెన్. హుహు. వన్ డౌన్ విల్ బి గాయక్వాడ్. ఈసారి ఇంజురీ కాకుండా ఫుల్ సీజన్ ఆడాలని కోరుకుంటున్నా. ఆహా! దెన్ బ్రేవెస్, దూబే, కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్. ఇంకో యాడ్ ఆన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ దూబేని ఇంపాక్ట్ ప్లేయర్ లా వాడారు. ఉట్టి బ్యాటింగ్, కాకపోతే ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నాడు పెద్ద మనిషి. సో హ్మ్. ఐ బిలీవ్ ఒక 2 ఓవర్లు తీసుకుంటారు ఖచ్చితంగా. డీసెంట్ బౌలింగ్ వేస్తున్నాడు, బాగానే వేస్తున్నాడు, వికెట్ తీసుకుంటున్నాడు. సో డెఫినెట్ గా వాడతారని ఐ ఫీల్. దాని తర్వాత జెమీ ఓటన్, నూర్ అహ్మద్. రేపు నూర్ అహ్మద్ మైట్ గెట్ 1 or 2 వికెట్స్ ఫర్ షూర్. హ్మ్. ఎందుకంటే అటాక్ చేయడానికి చూస్తారు వికెట్లెస్. సో డెఫినెట్లీ యాహ్! ఉంటాడు టీంలో. మ్యాట్ హెన్రీ వరల్డ్ కప్ లో ఫినామినల్ ఫామ్ లో ఉన్నాడు, సో ఖచ్చితంగా ఉంటాడు. దాని ఆ! తర్వాత అన్షుల్ కాంబోజ్ అండ్ 12th ప్లేయర్ మైట్ బి ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఆర్ వాట్ ఎవర్ దిల్ పికప్ దట్ చేంజ్.
సో దిస్ ఈస్ మై పిక్ ఫర్ టుమారో ఫర్ సిఎస్కే. ఇందులో కూడా ఓకే. ఒక 2 ప్రిడిక్షన్లు చేయమంటే ఆ నూర్ అహ్మద్ 1-2 వికెట్లు పక్కా తీస్తాడు. 2 వికెట్లు మోస్ట్లీ తీయొచ్చని నా ఫీలింగ్. దెన్ సంజు మైట్ నాట్ పర్ఫార్మ్ వెల్ అని అనిపిస్తుంది రేపు. ఐ డోంట్ నో, మేబీ ఐపీఎల్ జిట్టర్స్, ఎల్లో జెర్సీ జిట్టర్స్, ఆర్ ఆ గ్రౌండ్ లో పెద్ద రికార్డ్ లేదు సంజుకి, సో దే మైట్ గెట్ హిమ్. అండ్ గైక్వాడ్ బాగా ఆడతాడని అనుకుంటున్నా వన్ డౌన్ లో. అంటే టాప్ ఆర్డర్ లో ఫస్ట్ 2 మ్యాచెస్ లో మనం చూసుకుంటే ఇదర్ ఆఫ్ ద ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ లో ఎవరో ఒకరు గట్టిగా నించున్నారు. ఐ బిలీవ్ ఫర్ సిఎస్కే ఇట్ విల్ బి రుతురాజ్. కానీ సిఎస్కే కి దెబ్బలు పడ్డాయిగా గట్టిగానే. ఎనీ టేక్స్ నేతన్ నీకేమన్నా అవుట్, డివల్డ్ బ్రూవిస్ అవుట్ ఇంజురీ, ఎంఎస్ అంటే ధోని తల అవుట్ ఇంజురీ. లాస్ట్ ఇయర్ కూడా గట్టిగానే బట్టి బట్ ఇంత అయినా కూడా టీమ్ సాలిడ్ గానే అనిపిస్తుంది నాకు. అంటే సి ఐ వుడెంట్ సే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్. ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, కానీ తీసి పడేసేలా లేదు టీం. ఓకే 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 సౌండ్స్ గుడ్. సరే, నువ్వు సిఎస్కే గెలుస్తుంది అంటావు అయితే యూ రేపు. కెన్ గో హెడ్ విత్ ఎస్. చూద్దాం, రేపు చూద్దాం. ఓకే, సో మై పిక్స్ ఫర్ యూ గో ఆర్ఆర్, హెడ్ విత్ యువర్ రాయల్స్. మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ లాస్ట్ ఇయర్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్, వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి. సూర్యవంశీ. అది. ఏ సో ఒకటి ఒక చిన్న చిన్న సారీ కట్ ఆఫ్ చేస్తున్నా. యా గో. వాడు వచ్చినప్పుడల్లా సూర్యవంశీ మూవీ బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారు గ్రౌండ్ లో. వాడు సూర్యవంశం మూవీ. వచ్చినప్పుడల్లా టి 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 అని. ఆ, వాడు వచ్చినప్పుడల్లా నాకు వాడు ఆట అదన్నీ కాదు, అది వచ్చినప్పుడల్లా మస్తు నవ్వు అనిపిస్తుంది. వాడేమో చిన్న అబ్బాయి, వాడికి అంత ఎలివేషన్, విచ్ ఇస్ గుడ్, ఇట్ ఓన్లీ డిజర్వ్స్ ఇట్. గో గో సడన్ గా గుర్తొచ్చింది. సో యా, టాప్ ఆర్డర్ అదే ఓపెనర్స్ వాళ్ళిద్దరు, వన్ డౌన్ రయాన్ పరాగ్ ఇంకా షిమ్రోన్ హెట్మయర్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు. అండ్ 2 డౌన్ ద అదర్ బ్యాట్స్మెన్ వస్తాడు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. అండ్ దెన్ వీళ్ళకి ఏంటంటే ఈసారి జాస్ బట్లర్ లేడు, సంజు లేడు, కాబట్టి కొంచెం ఖాళీగా అంతోంది టాప్ ఆర్డర్. సో ప్రాబబ్లీ డొనోవన్ ఫెరేరా ఇంకా ప్రెటోరియస్ లో ఒకళ్ళు బ్యాట్ చేయొచ్చు అనుకుంటున్నా టాప్ ఆర్డర్ లో. దానికి తోడు మనకి మన ధ్రువ్ జుర్రెల్ ఉన్నాడు కదా, జుర్రడానికి. యా, ధ్రువ్ జుర్రెల్ ఉన్నాడు. బానే డీసెంట్ ఇన్నింగ్స్ ఆడారు లాస్ట్ ఇయర్. యా, డౌన్ ది ఆర్డర్ ధ్రువ్ జురెల్. దాని తర్వాత ఈ శుభం దుబేని వాళ్ళు మేబీ ఇంపాక్ట్ సబ్ కింద వాడుకోవచ్చు. ఇంకా ఐ థింక్ ఒకటే ఇద్దరు ఓవర్సీస్ అయిపోయారు కాబట్టి ఇంకా డౌన్ ద ఆర్డర్ ఏంటంటే జఫ్రాన్ ఆడిస్తారు వీళ్ళు డెఫినెట్ గా. జఫ్రాన్ ఆడిస్తారు కాబట్టి వాళ్ళకి గుడ్ థింగ్ ఏంటంటే రవీంద్ర జడేజా ఉన్నాడు వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో బేస్. సో జఫ్రా కింద ఆడతాడు. అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఐ థింక్ రవి బిష్నోయ్ ఉన్నాడు స్పిన్నర్, వాడిని వాడుకోవచ్చు వీళ్ళు. నా టేక్ ఏంటంటే, సి పేస్ బౌలింగ్ లో హార్దిక్ ఎలానో ఆల్మోస్ట్ ఒక లోవర్ ఆర్డర్ హై ఆర్డర్ బ్యాట్స్మెన్ ని రిప్లేస్ చేయగలుగుతాడు, బౌలర్ ని రిప్లేస్ చేయగలుగుతాడు. మోస్ట్ ప్రాబ్లీ 4 ఓవర్లు ఇస్తాడు. జడ్డు కూడా అంతే. పిచ్ లో నీకు కొంచెం స్లోనెస్, కొంచెం టర్న్ ఉంది అంటే, స్పిన్ తగులుతుంది అంటే 4 ఓవర్లు చాలా ఈజీగా ఇస్తాడు. లేకపోయినా కూడా 3 ఓవర్స్ ఖచ్చితంగా ఇస్తాడు. ఎటు పోవు, మోస్ట్లీ 4 ఇస్తాడు పిచ్ ఎట్లున్నా. అందులోనూ ఇప్పుడు తన హోమ్ టీమ్, అందులోనూ తన ప్రీవియస్ టీమ్ పాస్ట్ టీమ్ కి అగైన్స్ట్ ఆడుతున్నాడు. చూడాలి ఎలా ఉంటుందో. అంటే దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ గుజరాత్, సారీ రాజస్థాన్, ఇక్కడ ఆడుతున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఇంకా బాగుండొచ్చు. సో ఐఎమ్ హోపింగ్ డీసెంట్ సీజన్ ఫర్. యా, బౌలింగ్ కి వీళ్ళకి కుదవలేదప్ప. వీళ్ళకి స్పిన్నర్లు ఉన్నారు, రవి బిష్నాయ్ ఉన్నాడు, అండ్ దెన్ రవి జడేజా ఉన్నారు. వీళ్ళిద్దరు స్పిన్ తోడు లాగేయచ్చు. బౌలింగ్ లో వీళ్ళు సందీప్ శర్మ అండ్ దెన్ ఇప్పుడు జోఫ్రా ఆర్చరు. ఒకవేళ ఆర్చర్ ఏమైనా ఇంజురీ అవుతే ఆండ్రే బర్గర్ ఆడతాడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు.
సో ఐ థింక్ ఆర్చర్ విల్ స్టార్ట్. ఇంకా కుల్దీప్ సెన్ ఆడొచ్చు, లాస్ట్ సీజన్ ఆడాడు కాబట్టి. సో వీళ్ళు బౌలర్స్. ఆ స్పిన్ కి ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ. సో 5 బౌలింగ్ ఆప్షన్స్ వచ్చేసాయి. ఇంకా అటొచ్చి ఇటొచ్చి ఈ రాయన్ పరాగ్ చేతులు రోల్ చేస్తాడు. ఇంకా అటు ఇంకో ఇంపాక్ట్ సబ్ ని కూడా తీసుకోవచ్చు. సో ఐ థింక్ రాజస్థాన్ ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్. నేను అనుకున్నంత బ్యాడ్ ఏం లేదు. యా యాడమ్ మిల్నే కూడా ఉన్నాడు. యాడమ్ మిల్నే, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్ లో ఒకళ్ళు ఆడతారు. సో మై పిక్ ఈస్ జోఫ్రా. ఒకవేళ ఇంజూర్డ్ అయ్యి లాస్ట్ మినిట్ ఈ లో ఉంటే బర్గర్ గానీ లేకపోతే యా మిల్నే గానీ. ఈసారి చాలా అంటే ఎవ్రీ సీజన్ మనకి ఇంజురీస్ అవన్నీ ఉంటా ఉంటాయి. ఈసారి ప్రతి టీంకి పిడుగుపడ్డది. ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ హ్యాడ్ ఇష్యూ విత్ ప్లేయర్స్, ఎన్ఓసీలని, ఇంజురీస్ అని. సో ఇంజరీస్ ఇది కామన్ అబ్బా. ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎందుకు అవుతుందంటే ఉన్న లిమిటెడ్ ప్లేయర్స్ నువ్వు ఎట్లా వాడుకుంటావు అని. యా 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 ఐ అండర్స్టాండ్. సో ఓకే, ఎనీవే, దట్ సో వాస్ అ దట్స్ గుడ్ అబౌట్. డిస్కషన్. అండ్ నువ్వు చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకుంటా. Uh, రేపు మ్యాచ్ అయినాక మళ్ళీ కలుద్దాం విత్ మ్యాచ్ రివ్యూ అండ్ నెక్స్ట్ గేమ్ ప్రివ్యూ. అంటిల్ దెన్, బాయ్ బాయ్, పీస్ అవుట్. మన మన బ్యాట్ బాల్ టాక్స్. పీస్.